నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను. హరో గెట్ హస్బెండ్ భాగం 24. శోభనానికి బట్టలు పుట్టింటి వాళ్ళు పెట్టాలి కదా. నిన్న వాళ్లకు శోభనం చేస్తారని నీకు తెలుసు కదా అక్క. నువ్వెందుకు బట్టలు పంపలేదు? చంద్రకళను అడిగింది భారతి. దానికి ఆమె తెలుసు అన్నట్టుగా తల ఊపింది. మరి తెలిస్తే అత్తమ్మ వెంట కొత్త బట్టలు ఎందుకు పంపలేదు? అనుమానంతో అడిగింది భారతి. దానికి ఆమె మౌనం వహించింది. డబ్బు ఖర్చు ఎందుకని ఊరుకుందో, ఇష్టం లేక పంపలేదో అది ఆమెకే తెలియాలి మనసులో అనుకుంది భారతి. గండుగా ముఖం పెట్టుకొని ఉన్న చంద్రకళ కాసేపటికి నోరు విప్పింది. నేను పంపనంత మాత్రాన వాళ్లకు వచ్చిన నష్టమేముంది? వాళ్ళేమీ పేదవాళ్ళు కాదు, షావుకార్లు. వాళ్ళకే బట్టల షాప్ ఉంది. అది కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక గది నిండా కొత్త బట్టలు ఉంటాయి కదా, అందులో నుండి కోడలికి తీసి ఇస్తుంది కదా అని ఊరుకున్నాను. నేను పంపలేదని తెలిసి వర్క్ ఉంటుంది కదా, ఉన్న దాంట్లో నుండి తీసి ఇచ్చి ఉంటుంది. నువ్వేం బాధపడకు అంది. అంత సీన్ లేదని ఆమెకు తెలియదు. వెంకటలక్ష్మి వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వలేదు. నందు పాత బట్టలతోనే చేసుకుంది. ఉన్న నిజం చెప్పింది లక్ష్మమ్మ. ఇంతలో బయట నుండి చంద్రయ్య ఇంట్లోకి వచ్చాడు. దాంతో భారతి ఆ ప్రస్తావనను పక్కన పెట్టింది. పక్క గదిలో కూర్చొని వీళ్ళ మాటలన్నీ విన్న నందు ఆలోచనలో పడింది. ఓ, అయితే పాటబత్తలతో ఫస్ట్ నైట్ చేసుకోకూడదా? చేసుకుంటే ఏమైనా చెడు జరుగుతుందా? ఫస్ట్ నైట్ అయిన వెంటనే ఇలా భర్తను వదిలేసి రాకూడదా? 3 రాత్రులు అయ్యే వరకు భార్యాభర్తలిద్దరూ కలిసే ఉండాలా? మరి అన్ని విషయాలు తెలిసిన నాన్నమ్మ ఎందుకు నన్ను తీసుకొని వచ్చింది? మాకు ఫస్ట్ నైట్ ఉందని తెలిసి పెద్దమ్మ మాకు బట్టలెందుకు పంపలేదు? కావాలని నా విషయంలో నిర్లక్ష్యం వహించారా? అదే మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటే ఇలా చేసేవాళ్ళు కాదు కదా. వాళ్ళు లేనందుకే ఇంత వివక్షత చూపిస్తున్నారా? బాధపడింది నందు. ఇన్నాళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళు, నేనంటే వీళ్ళకెంతో ప్రేమ ఉంది అనుకున్నాను. కానీ అది నిజం కాదని వీళ్ళిప్పుడు ప్రవర్తించిన తీరుతో తెలిసింది. అయినా కన్నవాళ్లకు లేని ప్రేమ, ఆప్యాయతలు వీళ్ళకెందుకుంటాయి? ఎవరు మాత్రం తమ సొంత బిడ్డను చూసుకున్నట్టుగా పరాయి బిడ్డను చూస్తారు? చూడరు కదా. వీళ్ళు అంతే. నన్ను కట్టుకున్న బావకి కన్నవాళ్లకు లేని ఆపేక్ష ఇతరులకెందుకుంటుంది? చెప్పుకోవడానికి వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా అది చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. నా కోసం ఏమైనా చెయ్యాలి అనిపించేంత అనురాగం ఎవరికీ ఉండదు. అలా ఉంది అనుకుంటే అది భ్రమ అవుతుంది. వాస్తవం ఇదిగో ఇంత కఠినంగా ఉంటుంది. ఈ పెళ్లితో నేనెన్నో జీవిత సత్యాలను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నా అని చెప్పుకునే వాళ్ళ మధ్య ఉన్న ఒంటరిదాన్ని, అందరూ బంధువుల మధ్య ఉన్న అనాథని. అవును, నేనిప్పుడు అందరూ ఉన్న అనాథని. బాధతో ఆమె గుండె బరువెక్కింది. ఎక్కడలేని నైరాశ్యం ఆమె మనసును ఆవహించింది. కాసేపటికి నందు, ఒక్కదానివి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఇటురా అంటూ పిలిచాడు. నందు పెదనాన్న చంద్రయ్య. నందు లేచి వసారాకి వచ్చింది. అక్కడ వాళ్ళతో పాటు కూర్చుంది. అత్తమ్మ మామయ్య బాగున్నారా? అడిగాడు చంద్రయ్య. బాగున్నారు అన్నట్టు తల ఆడించింది ఆమె. తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ విషయాలేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. నందు వాళ్ళ మధ్యనే కూర్చున్న ఆమె మనసు అక్కడ లేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలేమీ ఆమె చెవిని చేరడం లేదు. కాసేపటికి నందు బాబాయ్ వచ్చాడు. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం అలవాటు. కానీ తరుణ్ వాళ్ళింట్లో అలా కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి కూర్చొని భోజనం చేయకూడదు. అది అన్నా చెల్లెల రిలేషన్ అయిన వాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే ఆడ మగ పక్క పక్కన కూర్చొని మాట్లాడకూడదు, కలిసి భోజనం చేయకూడదు. అది ఆ ఇంట్లోని మగవాళ్ళందరూ ముందుగా భోంచేసిన తర్వాత ఆడవాళ్ళు భోజనం చెయ్యాలి. అది ఆ ఇంటి పద్ధతి. దానికి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి కూర్చొని భోజనం చేస్తారు. ఇప్పుడు అలాగే భోజనం చేస్తున్నారు. నందు వచ్చినందుకు స్పెషల్ వంటకాలు ఏమీ చెయ్యలేదు. రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో చేసుకునే వంటలే చేశారు. భోజనాలు అయిన తర్వాత వాకిట్లో చాపలు పరిచింది భారతి. అక్కడ లక్ష్మమ్మతో పాటు పిల్లలు పడుకున్నారు. నందు వచ్చి వాకిట్లో నానమ్మ దగ్గర పడుకుంది. ఆమె మనసంతా శూన్యంగా ఉంది. వెలకిలా పడుకొని ఆకాశం వైపు చూసింది. ఆకాశం నిండా నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ కనువిందు చేస్తున్నాయి. నిద్ర రావడం లేదు. భావరహితంగా వాటి వైపు చూసింది. అలా ఎంతసేపు చూసిందో ఆమెకే తెలియదు. మెల్లిగా నిద్రలోకి జారుకుంది.
ఊరు మీద పడి తిరుగుతూ ఊసుపోకు కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులతో సమయాన్ని వెచ్చించి కాలాన్ని వృధాగా కరిగించిన తరుణ్ నందు ఊరు వెళ్ళిందన్న విషయం మర్చిపోయాడు. బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కానీ అతనికి నందు ఊరు వెళ్ళిందన్న విషయం గుర్తుకు రాలేదు. రాగానే వసారాలో కనిపించే అమ్మమ్మ అతనికి కనిపించలేదు. తిన్నగా నందు ఊరు వెళ్ళిందా అడిగితే బాగోదు అనుకున్న అతడు అమ్మమ్మ ఊరు వెళ్ళిందా తన తల్లిని అడిగాడు. తను వెళ్తే నందు వెళ్ళినట్టే కదా అనుకున్నాడు. ఎప్పుడు తన ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లోని వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. కానీ నందిత ఏమనుకుంటుంది, ఆమె ఏం ఫీల్ అవుతోంది అనే విషయం అతను ఆలోచించడం లేదు. నందు తన భార్య కదా, మొదటి ప్రిఫరెన్స్ ఆమెకి ఇవ్వాలి అన్న ఆలోచన కూడా లేకుండా అతడు ఇతరులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అది అతని మనస్తత్వమో లేక ఊర్లో ఉంటే ఇలాగే ఉండాలి అన్న ఆలోచనో అది అతనికే తెలియాలి. కానీ అతని ప్రవర్తన వల్ల నందు బాధపడుతోంది. ఆ విషయం అతనికి తెలియదు. తెలుసుకోవాలని కూడా ప్రయత్నించడం లేదు. అతను అడిగిన దానికి వెళ్ళింది ముక్తసరిగా సమాధానమిచ్చింది వెంకటలక్ష్మి. ఆ తర్వాత తరుణ్ మరో మాట అడగలేదు. మౌనంగా భోంచేసి తన పడక గదికి వచ్చాడు. నందు, నువ్వు వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఈ రాత్రి కూడా నిన్నట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం అనుకున్నాడు. అంతే తప్ప ఆమె లేనందుకు పెద్దగా ఫీల్ కాలేదు. నందులాగా ఆమెను చూడాలని అతడు పరితపించలేదు. నందును ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఆమె మనసులో నాపై ప్రేమను పుట్టించాను. నందు ఇప్పుడు నా భార్య. తను ఎక్కడికి వెళ్ళిందని తన పుట్టింటికేగా. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా దగ్గరికి వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాడు. నువ్వు లేకుంటే ఏంటి, నువ్వు వాడిన తలగడ ఉంది కదా, నువ్వు వచ్చే వరకు ఇదే నా స్లీపింగ్ పార్ట్నర్ అంటూ నిన్న నందు తలపెట్టి పడుకున్న తలగడను తీసి హక్ చేసుకున్నాడు. ఆమెను హక్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకున్నాడు. తరుణ్ ఆమె చెంత చేరి నందు, నువ్వు నాకు కావాలి అంటూ ఆమె ముఖమంతా ముద్దులు పెడుతున్నాడు. ఆమె తన్మయత్వంతో అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. అంత మైకంలోనూ ఆమె అతని మీద అలక చూపించింది. మీరు బస్టాప్కు అంటూ అడగబోయింది. ఉష్ అంటూ తన పెదాలతో ఆమె పెదాలను మూశాడు తరుణ్. ఆమెలో కోరికల సెగను రేపుతున్నాడు. తన చేతులతో ఆమె అణువణువును స్పృశిస్తున్నాడు. కౌగిలిలో బంధించి అల్లరి పనులు చేస్తున్నాడు. ఆమె అతని సన్నిధిలో వెన్నెలా కరుగుతోంది. ప్లీజ్ బావా, నన్నెప్పుడు వదిలి వెళ్ళొద్దు, అతని వదిలి ఉండలేని అసహాయతతో అంది. అలాగే అన్న అతడు ఆమె ముఖంపై పరుచుకున్న ముంగురులను సవరిస్తున్నాడు. ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. ఇంతలో కోడి కుక్కరుకో అని కూసింది. నందు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమె గుండె దడ కొట్టుకుంది. పక్కకు తిరిగి చూసింది. ఆమెకు తరుణ్ కాకుండా లక్ష్మమ్మ కనిపించింది. బావ ఏడి, నా పక్కన లేడు, ఎక్కడికి వెళ్ళాడు? నిద్రమబ్బుతో ఉన్న ఆమె కంగారు పడింది. కళ్ళు నలుపుకొని పరిసరాలను గమనించింది. తను వాకిట్లో చాప మీద పడుకొని ఉండడం గమనించింది. ఓ, ఇది కలనా, నిజం కాదా? అచ్చం నిజాంలాగే అనిపించింది. బావ స్పర్శను నా తనువు ఫీల్ అయింది. తను నా పక్కన ఉన్నట్టు అనిపించింది. కాదన్నమాట నీరసపడింది. అంతలోని అబ్బా, ఎంత మంచి కల, నిజంగా బావ నా కళ్ళ ముందు ఉన్నట్టే అనిపించింది. పోనీలే, తను నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి రాకపోయినా ఇలా నా కలలోకైనా వచ్చాడు, సంతోషం అనుకొని మురిసింది. ఇదే సమయంలో అక్కడ తరుణ్కి కూడా ఇలాంటి కలనే వచ్చింది. అతను కూడా ఉలిక్కిపడి లేచాడు. నందు, కలలోనే ఊరిస్తావా? నిజంగా కౌగిలిలోకి రావా? ఊరి నుండి ఎప్పుడు వస్తావు? నిన్నిప్పుడే ఈ క్షణమే చూడాలని, నా కౌగిలిలో బంధించాలని ఉంది తనలో తాను అనుకున్నాడు. మూసుకొని ఉన్న అతని కన్నుల నిండుగా నందు రూపమే కనిపించింది. ఇలా ఈ గదిలో ఉంటే నువ్వే గుర్తుకు వస్తావు, అందుకే నేను ఇక్కడ ఉండనుగా అనుకుంటూ లేచి గదిలో నుండి బయటికి వచ్చాడు. ఇప్పుడు అతనికి నందు జ్ఞాపకాలతో పనిలేదు. మళ్ళీ ఆ గదిలోకి వస్తేనే అతనికి ఆమె గుర్తుకు వస్తుంది. లేదంటే ఆమె అతనికి తలుపుకే రాదు. కానీ నందుకి అలా కాదు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అనుక్షణం తరుణే గుర్తుకు వస్తాడు. అతని కోసం ఆమె కళ్ళు ఆత్రంగా వెతుకుతాయి. అతని సన్నిధి కోసం ఆమె మనసు తపిస్తుంది. ఇది వీళ్ళిద్దరి మనస్తత్వం. భిన్న మనస్తత్వం ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు. మునుముందు వీళ్ళ కాపురం ఎలా సాగుతుందో ఈ జంటను ఒకటి చేసిన ఆ భగవంతునికే తెలియాలి.
ఉదయమే లేచిన తరుణ్ ఫ్రెష్ అప్ అయి స్నానం చేశాడు. బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. తినడం, ఊరి మీద పడి తిరగడం, ఇది తప్ప మరో ధ్యాస లేదు. అరే, పెళ్ళయింది, ఏదన్నా పని చేయాలి అన్న ఆలోచన లేదు. ఎలాంటి సంబంధము లేకుండా గోడలతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు తరుణ్ తండ్రి కిష్టయ్య. ఆ మాటలు ఎవరి కోసం అంటున్నాడో అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడు ఆయన అలాగే మాట్లాడతాడు. ఎవరిని పేరు పెట్టి పిలిచి మాట్లాడడు. అతను ఏం చెప్పాలనుకున్నా గోడలతో చెప్తున్నట్టుగా చెప్తాడు. ఎవరికి చెప్పాడు అన్నది విన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ఎవరికి ఏదైనా పని పురమాయించి నా పేరు పెట్టి పిలవకుండానే చెప్తాడు. వాళ్ళు ఆ పని చేస్తారు. అది అతని సహజ గుణం. ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కిష్టయ్య చెప్పిన మాటలు తరుణ్ కోసం అన్న విషయం తరుణ్తో సహా అందరికీ అర్థమైంది. అందరూ మౌనంగా ఉన్నారు. నాన్న అలాగే అంటాడులే అనుకున్న తరుణ్ తనకేమీ పట్టనట్టు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. వెంకటలక్ష్మి కూడా అలాగే గోడలతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. అలా అని అందరితో కాదు. తనకు నచ్చిన వాళ్ళతో ప్రేమగా పేరు పెట్టి పిలిచి మాట్లాడుతుంది. నచ్చని వాళ్ళతో పేరు పెట్టి పిలవకుండా ఎటో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది. ఆమె మొదటి నుండి అలాగే ఉందో లేదంటే కాపురానికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకుందో ఆమెకే తెలియాలి. ఇతరులు మాత్రం ఆమెతో కానీ ఆమె పిల్లలతో కానీ మాట్లాడేటప్పుడు పేరు పెట్టి సంబోధిస్తూ మర్యాదగా మాట్లాడాలి. లేదు అంటే ఆమె ఊరుకోదు, వాళ్ళను తిడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? నీకు కొంచెం కూడా రీతి లేదు, చక్కగా మాట్లాడే పద్ధతి తెలియదు, మీ అమ్మ అయ్యా నిన్నిలాగే పెంచారా అంటూ చివాట్లు పెడుతుంది. మేమే పద్ధతి గల వాళ్ళం, మా అంత మంచిగా ఎవరు మాట్లాడరు అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. కిష్టయ్య అంటే అతని భార్య పిల్లలతో సహా ఆ ఇంట్లో వాళ్ళందరికీ భయం. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు అందరూ మౌనంగా ఉంటారు. నిశ్శబ్దం ఆ ఇంటిని ఏలుతుంది. తరుణ్ తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళినందుకు భార్యను కోప్పడుతూ స్నానం చేసి పూజ గదిలోకి వచ్చాడు కిష్టయ్య. తర్వాత పూజ చేసే పని మీద బయటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే ఇంట్లోని వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. తరుణ్ వాళ్ళ నాన్నగారు ఇంట్లో లేనప్పుడు వచ్చి భోంచేసి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే సమయానికి వచ్చాడు. అతను వచ్చేసరికి కిష్టయ్య భోంచేసి పడుకున్నాడు. తరుణ్ మౌనంగా భోంచేసి తన గదికి వచ్చాడు. అతని మనసంతా అశాంతితో నిండి ఉంది. ఇది అని చెప్పలేని వేదన అతన్ని వెంటాడుతోంది. మంచం మీద పడుకున్నాడు అన్న మాటే కానీ నిద్ర రావడం లేదు. దిండుని హక్ చేసుకొని మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఎంతకీ నిద్ర పట్టక రేడియో పెట్టుకొని పాటలు వింటున్నాడు. అతని ఆలోచన నందు మీదికి మరలింది. నందు, నువ్వెప్పుడు వస్తావు? ఆమెని తలుచుకున్నాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.